అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ఠాగూర్ గోరాను ఆస్వాదిస్తున్నాం. 19వ భాగంలోకి ప్రవేశించాం. కథలోకి వెంటనే వెళ్ళిపోదాం. పరేష్ బాబు చెప్పిందంతా గోరాకు వినిపించాలని సుచరితకు చాలా ఆదుర్దాగా ఉంది. గోరా ఆమె దృష్టికి తీసుకువచ్చిన భారతదేశం, ఆమె తీవ్ర ప్రేమకు గురిగా అతను చేయదలచిన భారతదేశం సర్వనాశనం కావడానికి సిద్ధంగా ఉందని, నష్టపోయే ప్రమాదంలో ఉందని అతను గుర్తించలేదా? అంతర నిబంధనల వల్ల భారతదేశం సజీవంగా ఉన్నంతకాలం ఈ విషయమై భారతీయులకు ఎక్కువ జాగ్రత్త తీసుకునే అవసరం లేకపోయింది. జాగరూకత వహించవలసిన సమయం రాలేదా? అంతకు పూర్వంలాగా పురాతన నిబంధనలను ఆశ్రయించి సోమరులుగా కూర్చోవడం తగునా? ఇందులో నేను సాధించవలసిందేమన్నా ఉందా? ఉంటే ఏమిటది అని తనను తాను ప్రశ్నించుకుంది సుచరిత. అటువంటి పరిస్థితిలో గోరా వచ్చి ఆదేశాలిచ్చి మార్గం చూపించితే బాగుండునని భావించింది. ఆటంకాల నుంచి, అవమానాల నుంచి అతడు తనను తప్పించి న్యాయమైన స్థానంలో ఉంచితే తన కార్యకలాపంలోని యథార్థమైన విలువ మూలంగా ప్రజల్లో వ్యాపించిన అపవాదులు, దూషణలు మాసిపోతాయి అనిపించింది ఆమెకు. ఆమె మనస్సు ఆమె స్వత్వ గర్వంతో నిండిపోయింది, కాన్ఫిడెన్స్తో. గోరా తనను ఎందుకు పరీక్షించడం లేదు? అసాధ్య కార్యాలు చేయమని ఎందుకు కోరడం లేదు? ఆమెలాగా సులభంగా సర్వమూ త్యజించగల వ్యక్తి అతని పక్షం వారిలో ఒక్కడైనా ఉన్నాడా? అంత ఆతృత, ఆత్మత్యాగశక్తి అవసరమని అతను గమనించలేదా? ప్రజాభిప్రాయం ఇలా చుట్టుముట్టగా సోమరిలాగా ఆమె కూర్చోవడం వల్ల దేశానికి నష్టం కాదా? తన మీద ఆదరణ లేదనే భావాన్ని ఆవలికి నెట్టి సుచరిత తనలో తాను, ఆ విధంగా నన్ను పరిత్యజించలేదు. నా దగ్గరికి తిరిగి వస్తాడు, నన్ను వెతుక్కుంటూ వస్తాడు. తటపటాయింపు, సిగ్గు పూర్తిగా వదిలిపోవాలి. ఆయనెంత గొప్పవాడు, ఆయనెంత గొప్పవాడు, శక్తిమంతుడైనా నా అవసరం ఉంది. ఈ మాట ఆయన స్వయంగా నాతోనే అన్నారుగా. ఏవో పుకార్లను పట్టుకొని ఈ విషయం ఆయన మర్చేపోలేడు అని అనుకుంది. సతీష్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పక్కన నిలబడి అక్క అని పిలిచాడు. ఏమిటి వాగుడికాయ అంది సుచరిత చేతులు అతని మెడ చుట్టూ వేస్తూ. సోమవారం నాడు లలితక్క పెళ్ళి అని సమాధానం చెప్పాడు సతీష్. ఇవాళ నుంచి కొన్ని రోజుల పాటు వినయ్ ఇంట్లో ఉండాలి నేను. నన్ను ఆహ్వానించాడు. ఈ విషయం పిన్నితో చెప్పావా అని అడిగింది సుచరిత. చెప్పాను. చెప్తే కోపగించుకుంది. ఈ గొడవంతా తనకేమీ తెలియదని నిన్నడిగి ఏం చేయమంటే అది చేయమని చెప్పింది. అక్క వెళ్ళని, నా పాఠాలేం పోవు, రోజు చదువుతాను. వినయ్ బాబు చేత కూడా చెప్పించుకుంటాను అన్నాడు సతీష్. పెళ్లి సన్నాహాలు ఆ ఇంట్లో చేస్తున్నారా? నువ్వు వారందరినీ వేధిస్తావు, వెళ్ళొద్దు అంది సుచరిత. అలా కాదక్క, నేనేమాత్రం వాళ్ళని వేధించను, ఒట్టు అన్నాడు సతీష్. నీ కుక్క ఖుదాను కూడా తీసుకువెళ్తావాయే అని అడిగింది సుచరిత. అవును, తీసుకువెళ్తాను. వినయ్ బాబు కుక్కను కూడా తీసుకురమ్మని మరీ చెప్పాడు. ఎర్ర కాగితం మీద అచ్చు వేసిన ఆహ్వానం దాని పేరున పంపించారు. బంధుమిత్ర కుటుంబ సమేతంగా విచ్చేయవలసిందని అందులో వ్రాసుంది అన్నాడు సతీష్. దాని కుటుంబం ఎవరు అని అడిగింది సుచరిత. ఎవరేమిటి వినయ్ బాబు, నేను చెప్పాడు అన్నాడు సతీష్ అసహనంతో. ఆ సంగీతం పెట్టి కూడా తెమ్మన్నాడు. అక్క ఇవ్వు, పగలగొట్టనులే. దాన్ని పగలగొడితే అంతకన్నా అదృష్టమే ఉంది. ఇంతకాలంగా నిన్ను నేస్తం అంటున్న కారణం ఇప్పుడు తెలిసిందిలే నాకు. ఆ సంగీతం పెట్టి చిక్కితే పెళ్ళికి బ్యాండుకు డబ్బు పెట్టక్కర్లేదని వినయ్ బాబు ఊహ. భలే ఎత్తు వేశాడులే అని అంది సుచరిత.
నన్ను తోడి పెళ్లి కొడుకుని చేస్తారట. తోటి పెళ్లి కొడుకు ఏం చేయాలక్క? రోజంతా ఉపవాసం ఉండాలి. కానీ ఈ విషయం సతీష్ ఏమాత్రం నమ్మలేదు. సుచరిత అతన్ని దగ్గరికి తీసుకొని, సరిగాని వాగుడుకాయ, పెద్దవాడివైన తర్వాత ఏం చేస్తావో చెప్పు అని సుచరిత అడిగింది. సతీష్ సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాడు. తన ఉపాధ్యాయుడు బాగా చదువుకున్నవాడు, అడ్డులేనివాడు అవడం గమనించి తాను పెద్దవాడైన తర్వాత ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలని నిశ్చయించుకున్నాడు. సతీష్ తన నిశ్చయం తెలియజేసిన తర్వాత సుచరిత, చేయవలసిన పని చాలా ఉంది, మనిద్దరం కలిసి చేద్దాం, ఏమంటావ్? మన దేశం గొప్పదవడానికి చాలా కష్టించి పనిచేయాలి. అయితే దాన్ని గొప్పదానిగా చేయడం అవసరమా? మన దేశం అంత గొప్పది ఏది అసలు? మన జీవితాలను మంచివిగా తయారు చేసుకోవాలి, తెలుసా? అర్థమైందా అని అడిగింది. సతీష్ అర్థం కాలేదని, తన అసమర్థతను వెల్లడించే తరహా మనిషి కాడుగా, అందుకని గట్టిగా అర్థమైంది అన్నాడు. మన దేశం, మన జాతి ఎంత గొప్పదో తెలిసినా నీకెలా వివరించి చెప్పేది? ఇది అద్భుతమైన దేశం. ఈ ప్రపంచంలోని దేశాలన్నింటినీ మించిపోవడానికి భగవంతుని సంకల్పం ఎన్ని వేల సంవత్సరాలుగా పనిచేస్తూ ఉందో, ఈ సంకల్పాన్ని పూర్తి చేయడానికి ఇతర దేశాల నుంచి ఎంతమంది ఈ దేశం వచ్చారో, మన దేశంలో ఎంతమంది గొప్పవారు పుట్టారు, ఇక్కడ ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఏ ఏ మహాసత్యాలను ఇక్కడ ప్రవచించారో, ఎంతమంది ఘోర తపస్సు చేశారో, ఎన్ని దృక్పథాల నుంచి పరిశీలించారో, జీవిత రహస్యానికి ఎన్ని పరిష్కార మార్గాలు ఈ దేశంలో కనుగొన్నారో. ఇది మన భారతదేశం. మన దేశం గొప్పది అని భావించాలి. ఎన్నడూ ఎవగించుకోకూడదు, మరవకూడదు. నేను ఈ రోజున నీకు చెప్తున్నది ఒక రోజున నీకు నువ్వే గ్రహిస్తావు. ఇప్పుడే నీకు కొంత అర్థమైందనుకుంటాను. ఒక్క విషయం మనసులో ఉంచుకో. నువ్వు మహా గొప్ప దేశంలో జన్మించావు. దానికోసం మనస్ఫూర్తిగా పనిచేయాలి. మరి నువ్వేం చేస్తావక్క అని అడిగాడు సతీష్ ఒక్క క్షణం ఊరుకుని. ఈ పనిలో నేను చేరతాను, నాకు సాయం చేస్తావా అని ప్రశ్నించింది సుచరిత. చేస్తాను అన్నాడు సతీష్ గర్వంతో రొమ్ము విరుచుకుంటూ. సుచరిత తన మనసులో అణిగి ఉన్న భావాలను వెళ్ళగక్కడానికి ఇంట్లో వినేవారు ఎవరూ లేరు. అందుకని నదీ వేగంతో ఆమె భావాలు ఆమె చిట్టి తమ్ముని మీద వెళ్ళిపడ్డాయి. ఆమె మాట్లాడిన భాష ఆ వయసు కుర్రవాడికి అర్థమయ్యేది కాదు. కానీ సుచరిత వెనుదీయలేదు. తాను సముపార్జించిన నూతన విజ్ఞానానికి ఎంతో ఉత్సాహపడి తను గ్రహించిందంతా ఇతరులకు పూర్తిగా వివరించి చెప్పాలని సుచరిత భావించింది. పిన్నలు పెద్దలు వారి వారి స్తోమతను బట్టి అర్థం చేసుకుంటారు. ఇతరులకు అర్థమయ్యేటట్లు చెప్పకుండా దాచిపెట్టడం సత్యాన్ని వక్ర మార్గం పట్టించడమే కదా. సతీష్కి భావనాశక్తి రేగింది. నేను పెద్దవాడినైన తర్వాత బాగా డబ్బు సంపాదించి, వద్దు డబ్బు సంగతి ఎత్తవద్దు, మనిద్దరికీ డబ్బుతో పని లేదు, వాగుడుకాయ. మనం చేసే పనిలో భక్తి శ్రద్ధలు కావాలి, జీవితాలు అర్పించాలి అంది సుచరిత. ఇంతలో ఆనందమయి ఆ గదిలోకి వచ్చింది. ఆమె కనిపించేసరికి సుచరిత రక్తం ఉడుకెక్కింది. సుచరిత ఆమెకు ప్రణామం చేసింది. సతీష్ కూడా ప్రణామం చేయబోయాడు గాని సహజంగా చేయడం చేతగాక తెల్లమొహం వేశాడు. ఆనందమయి సతీష్ని తన ప్రక్కకు చేర్చుకొని తల ముద్దిడుకుని సుచరిత కేసు తిరిగి, నీతో ఒక విషయం సంప్రదిద్దామని వచ్చాను. నువ్వు తప్ప సంప్రదించడానికి నాకింకెవరున్నారు చెప్పు. వినయ్ తన వివాహం మా ఇంట్లో జరగాలన్నాడు. నేను అభ్యంతరం చెప్పాను. నీ ఇంట్లోనే పెళ్లి జరగాలి అనడానికి నువ్వేం నవాబుబా అని అడిగాను. మా ఇంట్లో జరగడానికి వీల్లేదు, అందుకని మీ ఇంటి దగ్గరలో ఇల్లు తీసుకున్నాను. ఇప్పుడు అక్కడి నుంచే సరాసరి ఇక్కడికొచ్చాను. పరేష్ బాబుతో మాట్లాడి ఆయన అంగీకరించేటట్లు చెయ్యి అని అంది. నాన్నగారు అంగీకరిస్తారు, సందేహం లేదు అంది సుచరిత. ఆ తర్వాత
ఆనందమై తిరిగి ప్రారంభించింది. నువ్వక్కడికి రావాలి. సోమవారం వివాహం. ఈ కొద్ది రోజుల్లో ఇంట్లో అన్ని ఏర్పాట్లు చెయ్యాలి. వ్యవధి ఎక్కువ లేదు కదా. నేనే అంతా సంభాళించుకోగలను గాని నువ్వొచ్చి నాకు సహాయం చేయకపోతే వినయ్ నొచ్చుకుంటాడు. నిన్ను బాహాటంగా అడగలేకపోతున్నాడు. అసలు నీ పేరే ఎత్తలేదు కానీ ఈ విషయంలో కొంత బాధపడుతున్నాడని భావిస్తున్నాను. నువ్వొచ్చి తీరాలి. లేకపోతే లలిత కూడా నొచ్చుకుంటుంది. అమ్మా, నువ్వు పెళ్ళికి వెళ్తావా అంది సుచరిత ఆశ్చర్యపోతూ. అదేమిటి, వెళతావా అంటావేమిటి? ఆ మాట అనటానికి నేనేం బయటదాన్నా? ఇది వినయ్ వివాహం, అంతా నేనే చక్కబెట్టాలి. కానీ ఈ పెళ్లిలో నీ తరఫున రాను. పెళ్లి కూతురి వారి తరఫున వస్తాను అని చెప్పాను వినయ్తో. నా ఇంటికి వచ్చి లలితను వివాహం చేసుకుంటాడు. లలిత మీద జాలితో ఆనందమయి మనస్సు నిండిపోయింది. ఆమెకు తల్లి ఉన్నా జీవితంలోని ఈ శుభ సమయంలో ఆ తల్లి ఆమెను వదిలివేసింది కదా. వివాహ సమయంలో లలితకు తనను ప్రేమించేవారు, అభిమానించేవారు లేరనిపించకుండా ఉండడానికి ఆనందమయి మనస్ఫూర్తిగా యత్నిస్తోంది. తల్లి బదులు ఆనందమయి లలితను అలంకరించదలిచింది. పెళ్ళికొడుకుకు ఎదురుకోలు సన్నాహాలు చేయిస్తుంది. ఆహ్వానితులకు స్వాగతం ఏర్పాట్లు జరిగేటట్టు చూస్తుంది. ఇంట్లో అన్నీ అమర్చిపెట్టి లలిత కాపురం ఆరంభించగానే సదుపాయంగా ఉండేటట్టు చేస్తుంది. ఇంత చేస్తే చిక్కులా పడరా అని సుచరిత అడిగింది. పడితే పడతానే అంది ఆనందమయి. మహిం చేసిన గొడవ జ్ఞాపకం వచ్చి. ఏదైనా కాస్త గొడవ జరిగితే మాట్లాడకుండా ఊరుకుంటే సరి, మర్చిపోతారు. ఈ వివాహానికి గోరా వెళ్ళడని సుచరితకు తెలుసు. ఆనందమయిని కూడా వెళ్లకుండా చేయడానికి యత్నించాడేమో తెలుసుకోవాలని తలచింది. కానీ ఆ విషయం తనంతట తానుగా ప్రస్తావించలేకపోయింది. ఆనందమయి కూడా గోరా పేరు ఎత్తలేదు. ఆనందమయి వచ్చిందని హరిమోహిని విన్నది గాని పని పూర్తి అయిన తర్వాత కానీ చూడటానికి రాలేదు. హేమక్క, బావున్నావా? నిన్ను చూసి నీ క్షేమ సమాచారాలు విని చాలా కాలమైంది అంది హరిమోహిని. సుచరితను తీసుకువెళ్ళడానికి వచ్చాను అంది ఆనందమయి. హరిమోహిని నిష్ఠురోక్తులు పట్టించుకోకుండా తన ఉద్దేశ్యం తెలియజేస్తూ కొంతసేపు మాట్లాడకుండా కూర్చొని ముఖం ముడుచుకొని హరిమోహిని, ఈ వ్యవహారంలో నేనేం జోక్యం పెట్టుకోను అంది. అలా కాదు, నిన్ను రమ్మండం లేదు. ఇక సుచరిత విషయమై నువ్వేమీ ఆదుర్దా పడినక్కర్లేదు, కూడా ఎప్పుడూ నేనుంటాను అని ఆనందమై చెప్పింది. అయితే నేను చెప్పేది కూడా విను అంటూ ప్రారంభించింది హరిమోహిని. రాధారాణి తాను హిందువునని అస్తమానం చెప్తూనే ఉంటుంది కదా. నిజానికి దాని వైఖరి కూడా ఆ వైపే మొగ్గుతోంది. హిందూ సంఘంలో చేరాలంటే జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో దీన్ని గురించి అవి ఇవి చెప్పుకోరా. కానీ ఏదో విధంగా నేను సర్దేయగలననుకో. ఇంత వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదే అని నలుగురు ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఏదో విధంగా తప్పించుకుంటామనుకో. ప్రయత్నిస్తే మంచి వరుడే దొరుకుతాడు. మళ్ళీ పాత ధోరణిలో పడితే ఆమెను అదుపులో పెట్టగలమా చెప్పు? నీ కుటుంబం హిందువులేగా, నీకు బాగానే అర్థమవుతుంది. అలా మాట్లాడడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది? నీకే కనుక కూతురుంటే ఈ పెళ్ళికి వెళ్ళనిచ్చేదానివా? ఆ పెళ్ళి ఎలా అవుతుంది అని ఆలోచించేదానివా కావా చెప్పు? ఆనందమయి ఎంతో ఆశ్చర్యపోయి సుచరిత కేసి తేరిపార చూస్తూ కూర్చుంది. ఇక సుచరిత సిగ్గుతో కుమిలిపోయింది. నేనేం బలవంతాన తీసుకువెళ్ళడానికి రాలేదు. సుచరితకి ఏమైనా అభ్యంతరం ఉంటే నువ్వు చెప్పేదేమిటో నాకు తలా తోకా తెలియడం లేదు. నీ కొడుకేమో
హిందూ భావాలు నూరిపోస్తున్నాడు. ఇక నువ్వేమో ఈ భావంతో వచ్చావు. హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డావా ఏ? అంది హరిమోహిని. పరేష్ బాబు ఇంట్లో నేరస్తురాలిగా భయపడే హరిమోహినియేనా ఈ హరిమోహిని? తన అభిప్రాయాలతో ఏమాత్రం ఏకీభవిస్తున్నట్టు కనిపించినా పట్టుకు వదలని హరిమోహినియేనా ఈమె? ఈ రోజున పెద్ద పులిలాగా తన హక్కులు రక్షించుకోవడానికి తయారైంది. సుచరితను తన దగ్గర్నుంచి తీసుకువెళ్లాలని వ్యతిరేక శక్తులు అనేకం పనిచేస్తున్నాయని ఆమెకు ముళ్ల మీద ఉన్నట్లుంది. ఎవరు తన పక్షం వహిస్తారో, ఎవరు వ్యతిరేకిస్తారో ఆమెకు తెలియదు. అందుకే ఇవాళ మనసులో కలవరపడుతోంది. ఈ ప్రపంచమంతా శూన్యంగా కనిపించేసరికి హరిమోహిని భగవంతుడిని ఆశ్రయించింది. అయినా ఆమె మనస్సుకు ఉపశమనం కలగలేదు. ఒక్కొక్కప్పుడు ఆమె గతంలో ఆమె లౌకిక ప్రపంచంలో మునిగి తేలింది. డబ్బు, ఇళ్ళు, బంధువులు ఆమె మనస్సులో తిరిగి స్థానం ఆక్రమిస్తారని కూడా ఇప్పుడు ఆమె భావించలేదు. కానీ ఇప్పుడు మనసుకు తగిలిన గాయం కొంచెం నయమైంది. ప్రపంచం తిరిగి ఆమెను ఆకర్షించజొచ్చింది. చాలా రోజులుగా ఆమె మనస్సులో గూడు కట్టుకున్న తృష్ణ మూలంగా ఆశలు, కోరికలు తిరిగి మేల్కొన్నాయి. ఆమె పరిత్యజించిన దాన్ని మళ్లీ చేరుకోవాలనే ఆదుర్ద ఎక్కువయ్యి ప్రపంచ సౌఖ్యాలు అనుభవించినప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ ఆందోళన చెందసాగింది. కొద్ది రోజుల్లో హరిమోహిని ముఖంలో, నేత్రాలలో, చేష్టల్లో, సంచలనంలో, మాటల్లో, ప్రవర్తనలో ఇటువంటి మార్పులు గోచరించేసరికి ఆనందమయికి మితిలేని ఆశ్చర్యం కలిగింది. ఆమె మృదు హృదయం సుచరిత ఏమైపోతుందోనని బాధపడసాగింది. ప్రమాదం ఈ విధంగా దాగి ఉందని ఏమాత్రం గ్రహించి ఉన్నా సుచరితను పెళ్లికి పిలవడానికి వచ్చేది కాదు ఆమె. ఇప్పుడు ఈ అఘాతం నుంచి సుచరితను రక్షించడం ఎలా అనేదే సమస్య. హరిమోహిని నర్మగర్భంగా గోరా మీద దాడి సాగించేసరికి సుచరిత లేచి మాట్లాడకుండా తల వంచుకొని బయటకు వెళ్ళిపోయింది. నువ్వేం భయపడనక్కర్లేదక్కా, ఇదంతా ఇంతవరకు నేను గుర్తించలేదు. సుచరితను రమ్మని బలవంత పెట్టనులే. నువ్వు ఆమెతో ఏమీ అనొద్దు. చిన్నప్పటినుంచి ఒకలాంటి పద్ధతిలో పెరిగింది కదా, ఇప్పుడు హఠాత్తుగా అణిచిపెట్టాలని చూస్తే భరించలేకపోవచ్చు అంది ఆనందమయి. ఇన్నేళ్లు వచ్చి ఆ మాత్రం అర్థం చేసుకోలేననుకున్నావా? నేనేమైనా కష్టపెడుతున్నానేమో నీ ముందు చెప్పమను. తోచినట్టు చేస్తోంది. నేను పల్లెత్తు మాటైనా అనటం లేదు. భగవంతుడు ఆమెను బ్రతకనిస్తే చాలునని భావిస్తున్నాను. దురదృష్టం, ఏ రోజున ఏమి జరుగుతుందోనని నాకు కంటికి కునికే రావటం లేదు అంది హరిమోహిని. ఆనందమయ్యి వెళ్ళిపోతూ ఉంటే సుచరిత ఆమె గదిలో నుంచి వచ్చి ప్రణామం చేసింది. ఆనందమయ్యి ఆమె తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా, నేను తిరిగి వచ్చి సంగతులన్నీ చెప్తాన్లే, నువ్వేం కృంగిపోవద్దు. భగవంతుడి కృప వల్ల సత్కార్యం పూర్తి అవుతుంది అంది. సుచరిత సమాధానం చెప్పలేదు. మరునాడు తెల్లవారగానే ఇన్ని రోజులుగా పేరుకున్న దుమ్మును దులిపి ఇంటిని శుభ్రం చేయడానికి ఆనందమయ్యి దాసి లక్ష్మమ్మను తీసుకుని అక్కడికి వెళ్ళింది. నేల కడగడానికి నీళ్లు దిమ్మరించేసరికి సుచరిత చక్కా వచ్చింది. సుచరిత కనిపించగానే ఆనందమయ్యి చీపురు కింద పారేసి ఆమెను ఆలింగనం చేసుకుని ఆ తర్వాత ఇల్లు ఊడ్చడం, కడగడం, శుభ్రం చేయడం ప్రారంభించింది. పరేష్ బాబు సుచరిత చేతికి పెళ్లి ఏర్పాట్లకు కావలసిన డబ్బిచ్చాడు. కావలసిన వస్తువుల జాబితా వ్రాసుకుని ఏమి వచ్చాయో ఏమి రాలేదో చూసుకుంటూ ఉన్నాడాయన. కొంచెం సేపైన తర్వాత లలితను తీసుకుని పరేష్ బాబే స్వయంగా వచ్చాడక్కడికి. ఆమెతో మాట్లాడడానికి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది. మాట్లాడకుండా ఉండడం ఆమెకు అఘాతంలా పరిణమించింది. లలితకు
వరదసుందరి స్నేహితురాళ్ళు సానుభూతి తెలపడానికి గుంపులు గుంపులుగా వచ్చి పడుతూ ఉంటే లలితను ఆ ఇంటి నుంచి తీసుకుని వెళ్ళిపోవడం మంచిదని పరేష్ బాబు భావించాడు. బయలుదేరే ముందు తల్లి పాదధూళి తీసుకోవడానికి లలిత వెళ్ళింది. వరదసుందరి ముఖం తిప్పేసుకుంది. కళ్ళ నుంచి అశ్రువులు రాలాయి. లలిత వివాహం విషయంలో లావణ్య లీలలకు మనసులో ఉత్సాహంగానే ఉంది. ఏదో మిష దొరికితే చాలు పెళ్లికి పరిగెత్తుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. లలిత వారితో వెళ్ళి వస్తానని చెప్పేటప్పుడు తల్లి ఎడ కర్తవ్యం జ్ఞాపకం వచ్చి గంభీరంగా ఉండిపోయారు. అయితే గుమ్మంలో చిన్ననాటి స్నేహితుడు సుధీర్ చూచాయగా కనిపించాడు. అతని వెనక పెద్దలు కూడా ఉన్నారు. అందుకని లలిత అతనితో కూడా మాట్లాడలేకపోయింది. బండిలో ఎక్కేసరికి ఆసనంలో ఒక మూల కాగితంతో చుట్టిన ఒక వస్తువు కనిపించింది. విప్పి చూసేసరికి అందులో ఒక జర్మన్ సిల్వర్ పాత్ర కనిపించింది. దానిమీద వధూవరులను భగవంతుడు ఆశీర్వదించుగాక అని చెక్కి ఉంది. దానికి కట్టిన అట్ట మీద సుధీర్ పేరులోని మొదటి అక్షరం సు అని వ్రాసి ఉంది. ఇవాళ ఎడవకూడదని లలిత ముందుగానే గట్టిగా నిశ్చయించుకుని ఉంది. కానీ బాల్య స్నేహితుడి దగ్గర్నుంచి వెండి పాత్ర అపేక్షాచిహ్నంగా పుట్టింటిని వదిలి వెళ్లే సమయంలో లభించేసరికి కన్నీటిని ఆపుకోలేకపోయింది. కన్నీరు వరదలా ప్రవహించింది. పరేష్ బాబు కూడా కన్నీరు తుడుచుకుంటూ ఆసనం మీద ఒక మూల కూర్చున్నాడు. రా అమ్మా రా అంటూ ఆనందమయ్యి లలిత కోసం ఎదురుచూస్తున్నట్టు 2 చేతులతోనూ పట్టుకొని గదిలోకి తీసుకువెళ్ళింది. లలిత ఇంటి దగ్గర నుంచి వచ్చేసింది అన్నాడు పరేష్ బాబు సుచరిత కనిపించగానే. మాట్లాడుతుంటే ఆయన కంఠం వణికిపోయింది. ప్రేమ ఆదరణలకేమీ లోటు ఉండదు నాన్న అంది ఆయన చెయ్యి పట్టుకుంటూ. పరేష్ బాబు వెళ్ళిపోబోతుంటే ఆనందమయ్యి కొంగు తల మీద వేసుకుని ఆయన దగ్గరకు వెళ్ళి తల వంచి నమస్కరించింది. పరేష్ బాబు కంగారు పడుతూ ప్రతి నమస్కారం చేశాడు. లలిత విషయంలో మీరేమీ బెంగ పెట్టుకోనక్కర్లేరు. మీరు దాన్ని ఎవరి చేతుల్లో పెడుతున్నారో అతని వల్ల లలితకి ఏ విధమైన కష్టాలు రావు. నాకు ఒక కొరతను భగవంతుడు తీర్చాడు. నాకు కూతురంటూ లేదు. ఇప్పుడు కూతురు లభించింది. వినయ్ భార్యనే కూతురుగా చూసుకుందామని చాలా రోజులుగా ఆశిస్తూ వచ్చాను. చివరికి భగవంతుడు ఇటువంటి పిల్లనిచ్చి నా కోరికను అద్భుతంగా తీర్చాడు. ఇంత అదృష్టం పడుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు అంది ఆనందమయ్యి. లలిత పెళ్లి విషయంలో ఆందోళన బయలుదేరిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడే పరేష్ బాబుకు ఉపశమనం కలిగింది. ఆశ్రయం దొరికింది. ఈ ఒక్క చోటనే ఆయన హృదయానికి శాంతి లభించింది. నిజమైన శాంతి లభించింది. జైలు నుంచి విడుదలై వచ్చిన నాటి నుంచి ప్రతిరోజు చాలామంది గోరా ఇంటికి వస్తున్నారు. చర్చలతో ఇచ్చకాలతో వారు చుట్టుముట్టేసరికి గోరాకు ఊపిరి పీల్చుకునే సావకాశం కూడా లేకపోయింది. ఇంటి దగ్గర ఉండడం భరించరాందయింది. అందుకని పూర్వంలాగానే గ్రామాల వెంట తిరగడం ప్రారంభించాడు. ప్రాతకాలానే కొద్దిగా భోజనం చేసి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత తిరిగి వచ్చేవాడు. కలకత్తాలో రైలెక్కి కొద్ది దూరంలోని రైల్వే స్టేషన్లో దిగి గ్రామాల్లో తిరిగేవాడు. అక్కడ కుమ్మర్లు, తెలకులు మొదలైన తక్కువ కులాల వారు అతనికి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. ఇంత పెద్ద బ్రాహ్మణ యువకుడు వచ్చి తమ కష్టసుఖాలు కనుగొనడం ఎందుకో వారికి అర్థం కాలేదు. అందుకని వాళ్ళు గోరాను అనుమానించసాగారు. వారి అనుమానాలను తటపటాయింపును లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు వారి మధ్య తిరుగుతూ వచ్చాడు గోరా. ఎప్పుడైనా వారు వెగటు కలిగించేటట్టు మాట్లాడినా వెనుకంజ వేసేవాడు కాదు, సహించేవాడు. వారి జీవితాలను పరిశీలనగా చూసిన కొద్దీ ఒక ఆలోచన ఎడతెగకుండా అతని మనసులోకి వచ్చేది. ఈ గ్రామస్తుల్లో సాంఘిక కట్టుబాట్లు విద్యావంతుల్లో కంటే ఎక్కువ అని గ్రహించాడు. రాత్రింబవళ్ళు ప్రతి ఇంట్లో వారు చేసే ప్రతి పని, తినడం, త్రాగడం, కర్మకాండలు, స్పర్ధలు సంఘం కనిపెట్టి చూస్తూ ఉంటుంది.
ప్రతివానికి సాంఘిక ఆచారాల్లో పూర్తి నమ్మకం ఉంది. ఆ విషయాల్లో వారికి సందేహమే కలగలేదు. కానీ సంప్రదాయాల మీద అచంచల విశ్వాసం, సాంఘిక కట్టుబాట్లు నిత్య జీవితంలో వారికి ఏమీ సహాయపడడం లేదు. వీరిలాగా మంచి చెడ్డలను తెలుసుకోలేకుండా నిస్సందేహంగా పిరికిగా జీవించే దుర్బల జాతి ప్రాణులు ఈ ప్రపంచంలో మరి వేరే ఉన్నాయనడం సందేహమే. సంప్రదాయకమైన ఆచారాలను గుడ్డిగా పాటించడమేగాక వారి క్షేమం గురించి వారికేమాత్రం తెలియదు. వివరించి చెప్పినా అర్థం కాదు. శిక్షల రూపంలో, శాఖాభిమాన రూపంలో నిషేధాలు పెట్టడం ప్రపంచంలోకెల్లా ఉత్తమమైందని వారు భావిస్తారు. అడుగడుక్కు ఇది చెయ్యి, ఇది చేయకూడదు అని నిషేధించే నిబంధనను అతిక్రమిస్తే వేసే రకరకాల శిక్షల వలలో వారు ఆపాదమస్తకం చిక్కుకుపోయారు. కానీ ఈ వల రుణంతో అల్లింది, అప్పుతో. వీరు అప్పుదారులకు, వడ్డీ వ్యాపారస్తులకు కట్టుబడిపోయారు. ఆపద సమయంలో కానీ, శ్రేయో సమయంలో కానీ వారు భుజం కలిపి నిలబడే అవకాశం అందులో లేదు. సంప్రదాయం, ఆచారం అనే ఆయుధంతో మానవుని రక్తం పీల్చడం, నిర్దాక్షిణ్యంగా దరిద్రంలోకి తొయ్యడం గోరా చూచాడు. సాంఘిక కార్యాల్లో ఒకరంటే ఒకరికి ఏమాత్రం జాలి లేకపోవడం కూడా గోరా గమనించాడు. ఒక బీదవాని తండ్రి చాలా కాలంగా రోగంతో తీసుకుంటున్నాడు. మందులకు, మాకులకు, ఆహారానికి ఉన్నదంతా ఖర్చయిపోయింది. కానీ ఒక్కరూ చిల్లిగవ్వైనా సహాయం చేయలేదు. పైగా ఏదో పాపం చేయబట్టే ఇలాంటి రోగం వచ్చింది కాబట్టి ఆ పాప పరిహారార్థం డబ్బు ఖర్చు చేసి ప్రాయశ్చిత్తం చేసుకోమని ఆ గ్రామస్థులు పట్టుబట్టారు. అతను దరిద్రుడని, నిస్సహాయుడని అందరికీ తెలుసు. కానీ ఏ ఒక్కరూ జాలిపడలేదు అతనిపై. ప్రతి సాంఘిక కార్యంలోనూ ఇంతే. దోపిడీ కేసు జరిగినప్పుడు దోపిడీ కంటే ఎక్కువగా పోలీసు దర్యాప్తు పెద్ద ఆపదగా తయారైనట్లే తల్లిదండ్రుల మరణం కంటే కర్మకాండలే ఎక్కువ ఆపదగా తయారయ్యాయి. దరిద్రాన్ని గాని, ఇంకే విధమైన అసమర్థతను గాని ఎవ్వరూ అంగీకరించరు. ఆఖరు దమ్మిడీ వరకు ఖర్చు పెడితే గాని సంఘం సంతృప్తి చెందదు. వివాహ సందర్భంలో వరుని పక్షం వారు వధువు తండ్రిని పీల్చి పిప్పి చేయటానికి రకరకాల ఎత్తులు వేస్తారు. మాత్రం జాలిపడరు. సంఘం అన్నది అవసరమైనప్పుడు మానవుడికి సహాయం చెయ్యదని, ఆపద సమయంలో ఓదార్చదని, పైగా జుల్మానాలు విధించి అతడిని నేలమట్టం చేస్తుందని గోరా కనిపెట్టాడు. గోరా మెలగడానికి అలవాటు పడ్డ విద్యావంతుల్లో అందరి క్షేమం కోసం బయటి నుంచి ఐక్యతతో పోరాడే శక్తి పనిచేస్తూ ఉండడం వల్ల ఈ విషయమే మర్చిపోయాడు గోరా. వారిలో ఐక్యత కోసం ఎంతో కృషి కనిపిస్తుంది. ఐక్యత ఏర్పడిన తరువాత ఇతరులను అనుకరించడం వల్ల కృషి అంతా నిష్ఫలమయ్యే ప్రమాదం కూడా ఉంది. వెలుపల నుంచి అంత తొందరగా అఘాతాలు తగలడానికి సాధ్యం కాని గ్రామీణ సోమరి జీవితం మధ్య నగ్నంగా, నిర్లజ్జగా దేశం యొక్క బలహీనత గోరాకు గోచరించింది. తీవ్రమైన ప్రేమ, కరుణ, ఆత్మగౌరవం, మానవాళి మీద గౌరవం ద్వారా సకల జనులకు శక్తి, జీవం, సౌఖ్యం వనగూర్చే మతం ఛాయారూపంలో కూడా గోరాకు గోచరించలేదు. మానవులను వర్గాల కింద చీల్చి ఒక వర్గాన్ని ఇంకొక వర్గాన్నించి వేరు చేసి చూపిస్తూ ప్రేమకు కూడా దూరంగా తరిమివేసే సంప్రదాయం మానవుని మేధా చింతనను సఫలీకృతం చేయడానికి పూనుకోవటం లేదు సరికదా. పైపెచ్చు మానవుని రాకపోకల విషయంలో అడుగడుక్కు ఆటంకాలు కల్పిస్తోంది. ఈ గ్రామాల్లో ఈ గుడ్డి కట్టుబాట్ల వల్ల సంభవించే దారుణాలను గోరా స్పష్టంగా చూడగలిగాడు. ఈ సంప్రదాయం
మానవజాతి కార్యకలాపాల మీద, ప్రతిభ మీద, ఆరోగ్యం మీద, మత సిద్ధాంతాల మీద ఎలా దాడి చేస్తోందో వివిధ దృక్కోణాల నుంచి తిలకించాడు. అతని మనస్సు అల్లుకున్న భ్రమాత్మకమైన ఇటువంటి గూడు మూలంగా ఇక భ్రమపడడం సాధ్యం కాదు. గ్రామాల్లోని తక్కువ కులాలలో ఆడపిల్లల కొరత వల్ల కన్యాశుల్కం ఎక్కువగా ఇస్తే గాని మగపిల్లలకు వివాహం కావడం కష్టమని గోరా ముందుగా గమనించాడు. చాలామంది యువకులు జీవితాంతం బ్రహ్మచారులుగానే ఉండిపోవడం, కొందరు వయసు ముదిరిన తర్వాత వివాహం చేసుకోవడం కూడా గోరా చూశాడు. పైగా విధవా వివాహం మీద నిషేధం ఉంది. ఇందువల్ల చాలా ఇళ్లల్లో మానసిక, శారీరక ఆరోగ్యం చెడిపోతోంది. ఇబ్బందులు, ఉపద్రవాలు అందరికీ సంభవిస్తున్నాయి. ఈ దురదృష్ట భారాన్ని అంతా కూడా బలవంతాన భరించవలసి వస్తోంది. దాని నివారణకు ఎవ్వరూ ఎట్టి మార్గం ఆలోచించడం లేదు. విద్యావంతుల్లో సంప్రదాయాలను ఏమాత్రం సడలించడానికి వీల్లేదని వాదించిన గోరాయే ఈ గ్రామాల్లో ఆచారాల మీద ప్రత్యక్షంగా దెబ్బతీశాడు. పురోహితులను ఒప్పించగలిగాడు గాని ప్రజలు అతని అభిప్రాయాలతో ఏకీభవించడం లేదు. ఆ ప్రజలు కోపగించుకుని, బాగానే ఉంది కానీ ముందు మీ బ్రాహ్మణులు విధవా వివాహాలు చేసుకోవడం ప్రారంభిస్తే తర్వాత మేం మిమ్మల్ని అనుసరిస్తాం అనసాగారు. తక్కువ కులం వాళ్ళు తమను ఏవగించుకుంటారని అభిప్రాయపడడమే వారి కోపానికి కారణం. తమను గోరా ఏవగించుకుంటాడని తక్కువ కులం వాళ్ళు అభిప్రాయపడడమే వారి కోపానికి కారణం. అటువంటి వారికి ప్రవర్తనా ప్రమాణం తగ్గినా పర్వాలేదని బోధించడానికి వచ్చాడని వారు ఊహించారు. గ్రామాల్లో పర్యటించేటప్పుడు గోరా ఇంకొక విషయం కూడా గమనించాడు. మహమ్మదీయుల్లో ఐక్యత పెంపొందడానికి ఏదో కారణం ఉందని గ్రహించాడు. గ్రామంలో ఎవరైనా మహమ్మదీయునికి ఆపద సంభవిస్తే మహమ్మదీయులు భుజాలు భుజాలు రాసుకుని కట్టుగా నిలబడతారు. హిందువుల్లో ఆ కట్టు కనిపించదు. పక్కపక్కన నివసించే వారిలో ఇంత భేదం ఎందుకుంది అని గోరా తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ ప్రశ్నకు గోరా మనసు చెప్పిన సమాధానాన్ని యథార్థమని అంగీకరించడానికి అతనికే ఇష్టం కాలేదు. మహమ్మదీయులు మతం మూలంగా ఏకంగా ఉన్నారు కానీ ఆచారాలు, సంప్రదాయాల వల్ల కాదని అంగీకరించడం అతనికి అమితమైన బాధాకరంగా ఉంది. మహమ్మదీయుల్లో ఆచారాల బానిసత్వం వారి కార్యకలాపాలన్నింటినీ నిరుపయోగం చేయలేకపోతోంది. మతం అన్నది వారిని ఐక్యతపరుస్తోంది. ఇలా ఏకమైన వారు అభావమైనది కాక వాస్తవమైన దాన్ని చేపట్టారు. దానివల్ల వారు రుణగ్రస్తులు కాకపోవడమే కాకుండా ధనవంతులుగా కూడా తయారవుతున్నారు. దాని పిలుపు విని మానవుడు తన సహచరుల ప్రక్కన నిలబడి ప్రాణత్యాగం చేయడానికి కూడా సంసిద్ధుడవుతాడు. విద్యావంతుల సంఘంలో గోరా వ్యాసాలు వ్రాశాడు, వాదించాడు, ఉపన్యాసాలు ఇచ్చాడు. కల్పనా శక్తితో తన మార్గంలోకి తిప్పుకోవడానికి పనికివచ్చే మాటలకు వన్నెలు, చిన్నెలు తీర్చడం అతనికి సహజమైన విద్య. స్వల్ప విషయాన్ని వివరాలతో కప్పి ఉద్రేకంతో వాస్తవంగా నిరర్ధకమైన వినాశనానికి ఆకర్షణీయమైన రూపం ఇచ్చేవాడు. ప్రజల్లో ఒక పక్షం వారు దేశానికి వ్యతిరేకులు. దేశంలోని ప్రతిదాన్ని చెడుగా పరిగణించేవారు కాబట్టి తనకు దేశం మీద గల గాఢ ప్రేమను బట్టి దేశాన్ని అటువంటి అవమానాన్నించి కాపాడడానికి గోరా తన వాదనలను కంఠస్థం చేశాడు. కపటి అయిన న్యాయవాదిలా అంతా మంచిదే అని, ఒక దృక్పథంలో తప్పుగా కనిపించేది ఇంకొక దృక్పథంలో ఒప్పు అని వాదించడానికి కాదు. దీనంతటినీ అతడు గాఢంగా విశ్వసించాడు. వాదనలో అసాధ్యమైనప్పుడు కూడా ప్రతిపక్షుల ఎదుట రొమ్ము విరుచుకొని నిలబడి ఈ విశ్వాసాన్ని గర్వంతో దబాయించి చెబుతూ విజయ పతాకంలా ఒడిసి పట్టుకునేవాడు. దేశ ప్రజలను మాతృదేశ భక్తులుగా ముందు రూపొందించి
ఆ తరువాత తక్కిన పనుల సంగతి చూడాలనేదే అతని పరమాశయం. కానీ గ్రామాల మధ్యకు వెళ్ళినప్పుడు శ్రోతల్లేరు, రుజువు చేయవలసిందేమీ లేదు. అక్కడ ఏవగింపు, అగౌరవం చూపేవారిని ధూళిలో కలపడానికి తన అధీనంలోని వ్యతిరేక శక్తిని మేల్కొల్పవలసిన అవసరం లేకపోయింది. ఏ విధమైన తెరగుండానైనా సత్యాన్ని చూడడం సాధ్యం కాలేదు. అతనిలోని దేశప్రేమ తీవ్రత సత్యదృష్టిని తీక్ష్ణతరం చేసింది. అతనిలోని దేశప్రేమ తీవ్రత సత్యదృష్టిని కూడా తీక్షణతరం చేసింది. నడుంకు శాలువా చుట్టుకొని, టసూర్ కోటు వేసుకొని, కిత్తనార సంచి చేతిలో పట్టుకుని కైలాస్ హరిమోహిన్ దగ్గరికి వెళ్ళి ప్రణామం చేశాడు. అతని వయస్సు సుమారు 35. పొట్టి, ముద్దు మొహం, బిరుసు చర్మం, గడ్డం వెదురు దుబ్బులా ఉంది. చాలా కాలం తరువాత తన అత్తవారి కుటుంబంలోని వ్యక్తి కనిపించేసరికి హరిమోహినికి అంతులేని సంతోషం కలిగింది. వచ్చావా, కూర్చో కూర్చో అంది ఉత్సాహంతో. కూర్చోవడానికి చాపపరిచి, మంచినీళ్ళు కావాలా అని అడిగింది. అక్కర్లేదు, కులాసాగానే ఉన్నట్టున్నావు అన్నాడు కైలాస్. బాగా కులాసాగా ఉన్నట్టున్నావు అనడం అవమానం క్రింద పరిగణించి హరిమోహిని బాధపడింది. అదేమిటి అలా అంటున్నావు అని హరిమోహిని తనకు ఏ జబ్బులు చేసింది వరుసగా చెప్పి, తొందరగా చచ్చిపోతే ఈ వెధవ శరీరం పీడ వదిలిపోతుంది అంది. జీవితాన్ని యావగించుకోవడానికి కైలాస్ అభ్యంతరం చెప్పాడు. అన్నీ గతించిన హరిమోహిని చిరకాలం జీవించాలని తామంతా మనసారా కోరుతూ ఉండడం దానికి నిదర్శనం అని కైలాస్ అన్నాడు. అలా అనకూడదు. నువ్వు జీవించి లేకపోతే ఇప్పుడు నేను కలకత్తా వచ్చేవాడినా? ఇక్కడ తలదాచుకోవడానికి నాకు ఆశ్రయం దొరికింది కదా. మొదటి నుంచి చివరి వరకు వాళ్ళ బంధువుల, ఇరుగు పొరుగు వాళ్ళ వార్తలు చెప్పి కైలాస్ హఠాత్తుగా చుట్టూ చూసి, ఇది సుచరిత ఇల్లు అనుకుంటాను అన్నాడు. అవును అంది హరిమోహిని. గట్టిదే అన్నాడు కైలాస్. అవును గట్టిదే, అంతా గట్టి కట్టడం అంది హరిమోహిని అతనికి ఉత్సాహం రేకెత్తించడానికి యత్నిస్తూ. దూలాలు గట్టి కలపవని, తలుపులు కిటికీలు మామిడి కర్రవి కావని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకున్నాడు కైలాస్. గోడలు 2 ఇటుకల మందానివా 1.5 ఇటుక మందానివా అని చూడకుండా ఊరుకోలేదు. కింద మీద ఎన్ని గదులున్నాయి అని అడిగి తెలుసుకున్నాడు. మొత్తం మీద ఇల్లు సంతృప్తికరంగా ఉందని భావించాడు. ఇటుకలు, సున్నం వగైరా ధరల విషయం అతనికి బాగా తెలియకపోవటం వల్ల ఆ ఇంటి ఖరీదు కట్టడం అతనికి కష్టం అనిపించింది. కానీ కాలి బొట్నవేళ్ళు ఆడిస్తూ కూర్చొని ఎంత లేదన్నా 15-20 వేలు చేస్తుందని లెక్క కట్టుకున్నాడు. కానీ ఈ విషయం పైకి చెప్పకుండా, ఏమంటా వదినా, 7-8 వేల కంటే ఎక్కువ చేస్తుందంటావా అని అడిగాడు. ఏమిటి అంది హరిమోహిని అతని అజ్ఞానానికి ఆశ్చర్యం వెల్లడిస్తూ. 7-8 వేలేమిటి, 20 వేలకు తక్కువ చేయదు. కైలాస్ దృష్టి ప్రసరించినంత వరకు ప్రతి వస్తువును జాగ్రత్తగా పరీక్షించి చూశాడు. తల ఊపితే చాలు ఈ భవంతికి అధిపతిని అయిపోతాననే భావం అతనికి బాగా సంతృప్తి కలిగించింది. ఇల్లు బాగానే ఉంది కానీ పిల్ల ఏది అని అడిగాడు. పిన్నత్త హఠాత్తుగా వచ్చి తీసుకువెళ్ళింది, 3-4 రోజుల్లో తిరిగి వస్తుంది అని హరిమోహిని సమాధానం చెప్పింది. అయితే నేనెలా చూడగలుగుతాను? 1-2 రోజుల్లో వ్యాజ్యం వాయిదా ఉంది. మళ్ళీ నేను రేపు బయలుదేరి వెళ్ళిపోవాలి అన్నాడు కైలాస్. వ్యాజ్యానికేమొచ్చే, ఈ వ్యవహారం పూర్తయ్యే వరకు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అంది హరిమోహిని. కైలాస్ ఒక్క క్షణం ఆలోచించి తనలో తాను, వ్యాజ్యం వదులుకుంటే డిగ్రీ ఇస్తారు, అంతేగా, ముందు
ఇక్కడి పరిస్థితులు జాగ్రత్తగా పరిశీలించి వ్యాజ్యం వదులుకున్నందుకు పరిహారం ఏమి ముట్టుతుందో చూడాలి అని అనుకున్నాడు. హఠాత్తుగా హరిమోహిని గదికేసి చూసి అందులో ఒక మూల నీళ్లు నిలిచి ఉండడం గమనించాడు. ఆ గదికి తూము లేదు. అయినా హరిమోహిని నేలను రోజూ నీళ్లతో కడుగుతూ ఉంటుంది. అందుకని ఆ మూల ఎప్పుడూ నీళ్లు నిలుస్తూనే ఉంటాయి. ఇదంతా చూసి కైలాస్ తలక్రిందులైపోయి, హెబ్బే, ఇదేం బాగుండలేదు వదినా అన్నాడు. ఏమిటి ఏమిటా ఆ నీళ్ళేమిటి? అక్కడ అలా నిలవ ఉండనీయకూడదు. మరేం చేయను? హెబ్బే, వీల్లేదు, నేల పాడైపోయింది. వదినా, నా మాట విను. ఆ గదిలో నీళ్లు పోయకూడదు. హరిమోహిని మాట్లాడకుండా ఊరుకుంది. కైలాస్ సుచరిత రూపురేఖల్ని గురించి ప్రశ్నించాడు. చూస్తే నీకే తెలుస్తుంది. ఒక్క సంగతి మాత్రం చెప్పగలను. ఇంతవరకు మీ కుటుంబంలోకి ఇంత అందమైంది రాలేదు అంది హరిమోహిని. ఏమిటి రెండో అన్నా అంటూ అడ్డు వచ్చింది హరిమోహిని. సుచరిత ఖాళీ గోటికి పనికిరాదు. నువ్వేమన్నా మీ తమ్ముడి పెళ్ళాం, మీ రెండో అన్న పెళ్ళాం కంటే అందమైంది. రెండో అన్న భార్య అంటే హరిమోహినికి గిట్టదని వేరే చెప్పాలా? ఇలా అందాలను సరిపోల్చడం వల్ల కైలాస్కు పెద్దగా ఉత్సాహం కలగలేదు. ఊహా ప్రపంచంలో బాదం కాయ లాంటి కళ్ళు, సూటి అయిన ముక్కు, విల్లులాంటి కనుబొమ్మలు, నడుం వరకు వ్రేలాడే జుట్టుగల వధువు రూపం ఊహించుకోవటంలో నిమగ్నుడైపోయాడు. హరిమోహినికి వ్యవహారమంతా ఆశాజనకంగానే కనిపిస్తూ ఉంది. సుచరిత విషయంలో సాంఘిక దోషాలు తీవ్రమైనవని ఎవ్వరూ పరిగణించరని ఆమెకు తోచింది. ఇక్కడితో రవీంద్రనాథ్ ఠాగూర్ విరచిత గోర 19వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.